ఏదైనా సినిమాలో హీరో హీరోయిన్ కలిసి నటిస్తేనే ప్రేమలో పడ్డారనే డౌట్ పడుతుంది బీటోన్. అందులోనూ ప్రేమలో పడ్డామంటూ హింట్ ఇస్తే ఇక బాలీవుడ్ ఊరుకుంటుందా? అదే పనిగా ఫాలో అవుతుంది. లవ్ కన్ఫర్మ్ అయ్యే వరకు వాళ్ళు ఏం చేసినా హైలైట్ చేస్తూనే ఉంటుంది. ధనుష్ మృణాల్ మరోసారి బీటోన్కు దొరికిపోయారు. తెలుగులో సర్, కుబేరా చిత్రాల్లో నటించిన ధనుష్, అలాగే సీతారామం, హాయ్ నాన్న చిత్రాల్లో కనిపించిన మృణాల్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు అనేది బాలీవుడ్ చెప్పుకొచ్చే మాట. అలా ఎలా అంటే, గతంలో మృణాల్ నటించిన కొత్త సినిమా ప్రీమియర్ కొచ్చాడు ధనుష్. ఆ తర్వాత మృణాల్ బర్త్డే పార్టీలో కనిపించాడు. మృణాల్తో ధనుష్ సినిమాలేవి చేయటం లేదు. మరి తరచూ సీత దగ్గర కుబేరా అటెండెన్స్ ఏంటి అంటే లవ్ స్టోరీనే అంటోంది బాలీవుడ్. ఇది జరిగి చాలా రోజులు గడిచిపోయింది. ఇప్పుడు వీరిద్దరూ లవ్ లో ఉన్నారు అని చెప్పడానికి మరో ఇన్సిడెంట్ రీజన్ అయింది. మృణాల్ నటించిన కొత్త చిత్రం దో దివానే షహర్ మే టీజర్ వచ్చింది. ఈ టీజర్ చూసి ధనుష్ చాలా బాగుంది అన్నాడు. అందుకు మృణాల్ లవ్ సింబల్ తో రిప్లై ఇవ్వడమే హాట్ టాపిక్ గా మారింది. 2 ఏళ్ల క్రితమే ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్ తో విడిపోతున్నట్టు తెలిపాడు. 2 ఏళ్లుగా ధనుష్ పై ఎలాంటి రూమర్స్ లేవు. కానీ ఇప్పుడు మృణాల్ తో ప్రేమలో పడ్డాడని జోరుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే మృణాల్ కూడా ఈ లవ్ స్టోరీపై ఇండైరెక్ట్ గా రియాక్ట్ అయింది. తనకు కెరియర్ ఇంపార్టెంట్ అంటూ తన జీవితంలో జరిగే విషయాలను బయటకు మాట్లాడటం ఇష్టం ఉండదు అని తెలిపింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.